అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూఎన్ఎస్. నేను కిరణ్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తరచూ విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటున్నాం. అక్కడ విమానం కుప్పకూలిపోయిందనో లేకపోతే ఇక్కడ విమానం కుప్పకూలిపోయిందనో. మరి రీసెంట్గా అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 272కు పైగా మంది అయితే చనిపోవడం మనం చూసినాం. ఇక విమాన ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకోటి జరిగిందండి. అది ఎక్కడ అంటే ఇక రష్యాలో జరిగిందనమాట ఈ విమాన ప్రమాదం. చైనా నుండి టిండాకు వెళ్తున్నటువంటి అంగారా ఎయిర్లైన్స్ అనే ఒక విమానం, దాంట్లో దాదాపు 43 మంది ఉన్నారనమాట. సిబ్బంది ప్రయాణికులే 43 మంది ఉన్నారు, అలాగే సిబ్బంది 6 మంది ఉన్నారనమాట. కంప్లీట్గా దాదాపు 49 మంది ఉన్నటువంటి విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయిందనమాట. సో ఇక టిండాకు రీచ్ అవుతుంది, ఒక 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది డిస్టెన్స్ అనుకున్నటువంటి టైంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తోనైతే సంబంధాలు తెగిపోయి పూర్తిగా ఆ విమానం అయితే మరి ఆ విమానం యొక్క జాడలు తెలియకుండా పోయాయంట. మరి విమాన సిబ్బంది అందరూ కూడా అంగారా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా మరి వెతుకుతున్నటువంటి క్రమంలో ఇక ఒక అడవిలో విమానం కాలిపోతున్నటువంటి దృశ్యాలను అయితే గమనించడం జరిగిందంట. మరి దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఆటోమేటిక్గా విమానం మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయి మొత్తం కూడా కాలిపోయారనమాట. దాంట్లో ఉన్నటువంటి 49 మంది అయితే చనిపోవడం జరిగింది. అయితే ఈ మధ్య ఇలాంటివి చాలా ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇవి చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఇంకోటి మరి ఆ కంపెనీలు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాయి, మరి సాంకేతిక సమస్యలు వస్తే మరి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మరి సరిగా మెయింటెనెన్స్ చేయట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. మరి ఇప్పుడు చాలామంది ఒకప్పుడు అయితే ఫ్లైట్ ఎక్కాలంటే వాళ్ళ చాప్గా సేఫ్టీ జర్నీ అండ్ ఫాస్ట్గా జర్నీ అయిపోతుందన్న క్రమంలో మరి ఇప్పుడైతే మరి ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మన రీసెంట్గా అహ్మదాబాద్లో 270 మంది అయితే చనిపోయారు. కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకని పరిస్థితి అక్కడ. ఎందుకంటే కొంతమందిని డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ శవాలను వాళ్ళ బూడిదను మాంసం ముద్దలను అప్పగించిన పరిస్థితి అయితే మనము చూసినాము. సో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి, మరి కంపెనీలు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయని మరి చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూద్దాం ఎక్కడ జరిగింది ఏంటి అని. ఇక దీన్ని పంపించలేం కదా. ఓకే, సో దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే ఉన్నాయి. విజువల్స్ చూడొచ్చు. విమానం కాలిపోతున్నటువంటి దృశ్యాలు అంటే ఆల్రెడీ సంబంధాలు తెగిపోయిన తర్వాత ఆ విమానం కోసం కొన్ని హెలికాప్టర్లు అయితే గాలించడం జరిగింది. అసలు విమానం ఎక్కడికి వెళ్ళింది, మరి విమానంతో ఉన్నటువంటి ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉందో అది కంప్లీట్గా సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి కూడా మరి ఆ జాడ లేకుండా పోయింది కదా అని చెప్పేసి మిగతా విమానాలన్నీ కూడా దాంతో సర్చింగ్ చేసినటువంటి టైంలో ఇక ఒక అడవిలో విమానం కాలిపోతున్నటువంటి దృశ్యాలు చూసి విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురవడం జరిగిందట. ఇక అంగారా ఎయిర్లైన్స్ మొత్తం కూడా ఆ బ్లాస్ట్ అవుతున్నటువంటి కాలిపై పొగలు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో దాదాపు 49 మంది ప్రయాణికులు 43 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ కూడా కాలిపోతున్నటువంటి భయానకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ తరచూ విమాన ప్రమాదాలు ఇట్లా సాంకేతిక సమస్యలతోనో మరి ఏదో ఒక సమస్యతో ఎందుకు ఇట్లా క్రాష్ అవుతున్నాయి, ఎందుకు ఇట్లా కాలిపోతున్నాయి అని చెప్పి మరి మనం కూడా ఖచ్చితంగా ఈ విమానంకి సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైతే రష్యా నుండి విమానం అయితే బయలుదేరిందో మరి అది చైనాలోని టిండా అనే ప్రాంతానికి అయితే చేరాల్సి ఉంది. మరి టిండాకి ఒక 15 కిలోమీటర్ల దూరం వచ్చేలోపు అంటే ఇంకో 15 కిలోమీటర్స్ అయితే అది ల్యాండ్ అయిపోతుంది. మరి అదే ల్యాండ్ అయిపోయిన క్రమంలోనే మరి అది సాంకేతిక లోపం ఏమైందో తెలియదు, కానీ మొత్తానికైతే విమానం అయితే కుప్పకూలిపోయింది. అందులో దాదాపు 50 మంది ఉన్నారు, 43 మంది ప్యాసింజర్స్, అదేవిధంగా ఒక 7-8 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇంకా దాదాపు ఇక విమానం క్రాష్ అయితే ఇంకా దాదాపు అందులో బతికే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అందరూ చచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే రష్యా మీడియా ఉందో రష్యా మీడియా కూడా అధికారికంగా అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం 50 మంది ఉన్నారు, ఇంకా అందులో ఒక్కరు కూడా బ్రతికే పరిస్థితి అయితే లేదని చెప్పిను. మరి దీనికి గల ముఖ్య కారణాలు ఏందని చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే వాళ్ళైతే సాంకేతిక కారణంతోనైతే అవుతున్నట్టు చెప్తున్నారు. మరి కొందరు ఇలా కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే ప్రస్తుతం అయితే మనకు తెలిసిందే, యుద్ధం అయితే జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి కొందరు ఫ్లైట్ని అయితే హైజాక్ చేసి మరి ఈ విధంగా మరి పేల్చేశారా అనే అనుమానాలు కూడా కొన్ని అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ముందు అయితే తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మరి ఉక్రెయిన్కి సంబంధించి మరి రష్యా సంబంధించి యుద్ధం నేపథ్యంలో మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మరి అనుమానాలకైతే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది కుట్రపూరితంగా జరిగిందా లేదంటే నిజంగానే సాంకేతిక లోపాలు అయితే తలెత్తి ఇలా జరుగుతున్నాయనే కోణంలో కూడా మరి అధికారులు సిబ్బంది అయితే మరి దానిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఫ్లైట్ ఏదైతే ఘటన జరిగిందో దాని తర్వాత
తర్వాత మన కీలక కొన్ని ఏమంటారు దానికి సంబంధించినటువంటి కొన్ని దాన్ని దేని వల్ల జరిగింది అనేది కొన్ని విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. మొత్తం మీదనైతే దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు సిబ్బంది మాట్లాడుకున్నటువంటి మాటలు రికార్డ్ అయితే రావడం జరిగింది. ఆ రికార్డ్ని అయితే కంప్లీట్గా మనకు వాయిస్ రికార్డ్ అయితే ఇంకా మనకి బయటకు రాలేదు. కాకపోతే దానిపైన ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లో కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఆ ఇంజన్ రెండు కూడా ఆఫ్ అవడంతో ఆయిల్ సప్లై అవ్వక ఆ విమానం అనేది ఒక్కసారిగా కుప్పకూలిపోయి బ్లాస్ట్ అవ్వడం జరిగింది అంటూ మరి కొన్ని నివేదికలు అయితే సమర్పించడం జరిగింది. ఇక మరి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా సిబ్బందికి కూడా మరి ఈ సమాచారం అందేలోగానే మరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో దీనిపైన ఈ సాంకేతిక సమస్యలపైన కూడా మరి విమాన సిబ్బంది కూడా ఖచ్చితంగా కొంత చర్యలు తీసుకొని పర్యవేక్షించి మరి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఘటనతో ఏదైతే రష్యాలో కుప్పకున్నటువంటి విమాన ఘటనతో చాలా మంది అయితే నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక విమాన ప్రయాణం అంత సురక్షితం కాదు, మేము ఫ్లైట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నాం అన్నట్టుగా కొంతమంది. అలాగే ఇక ఒకప్పుడు ఒకటి ఉండే అనమాట, సురక్షితమైన ప్రయాణం ఏది అంటే ఓన్లీ విమానం మాత్రమే. ఇప్పుడు అసలు సురక్షితం లేని ప్రయాణం ఏది అంటే విమాన ప్రయాణం అని చాలా మంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నటువంటి. మరి విమానానికి సంబంధించిన ఏ సంస్థలైనా మరి ఇక్కడ సమస్యలు ఏమొస్తున్నాయి దానికి పరిష్కారం చేయకపోతే మాత్రం మరి ఫ్యూచర్లో మీరు చాలా వేరే పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి అందరూ కనుక ఎవరైతే ఉంటారో మరి త్వరగా చేరుకోవాలని అయితే విమానాన్ని అయితే చూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్సులో పోతే ఏమైనా యాక్సిడెంట్ అయితే కొద్దిగా దెబ్బలు దాకి బయటపడే అవకాశాలు ఉంటాయి. అదే ఫ్లైట్లో పోయినామనుకో ఏమన్నా అది క్రాష్ అయిపోయింది అనుకో ఇక బతికే ఛాన్సే ఉండదు అనమాట. ఇక 100% చచ్చిపోతామని చెప్పుకోవచ్చు. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏవైతే యాజమాన్యం ఏదైతే సంస్థలు ఉంటాయో మరి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మరి దానికి పరిష్కారం ఎట్లా చేయాలని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మరి ఇంతమంది ప్రాణాలు ఇప్పుడు 50 మంది చనిపోయారు. 50 మంది చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. సో అంతమందికి ఇప్పుడు వాళ్ళ కనీసం ఇప్పుడు డెడ్ బాడీలు కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. కనీసం ఒక మాంసపు ఇంతకుముందు మాంసం ముద్దలు అప్పగించారు, కానీ కొంతమంది అయితే మాంసం ముద్దలు కూడా జస్ట్ బూడిద మాత్రమే అప్పగించారు. ఆ బూడిదకు కూడా DNA టెస్టులు నిర్వహించారు. సో ఇవన్నీ సమస్యలు అయితే దృష్టిలో పెట్టుకున్న ఆయా సంస్థలు అయితే మరి ఖచ్చితంగా వాటికి పరిష్కార దిశగా వీటిని ఎయిర్లైన్స్ ఏవైతే ఫ్లైట్లు ఉంటాయో వాటిని అయితే సక్రమంగా నడిపే విధంగా చూడాలని చెప్పేసి మనమైతే కోరుకోవచ్చు. అయితే కొన్ని దేశాలు ఉన్నాయి అవి ఓన్లీ భూభాగంతో ఏమంటారు భూమి అయితే ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే మధ్యలో భూమి ఉండదు, ఓన్లీ ఖచ్చితంగా సముద్రం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫిలిప్పీన్స్ కంట్రీ, ఈ ఫిలిప్పీన్స్ కంట్రీ ఏదైతే ఉందో అది అతి చిన్న కంట్రీ, అతి చిన్న దేశం. అది ఏ దేశంతో కూడా భూభాగం పంచుకోదు, ఖచ్చితంగా దానికి సముద్రానికి మధ్యలో ఉంటుంది అనమాట ఆ కంట్రీ. ఆ కంట్రీకి వెళ్ళాలంటే చాలా మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. ఆ MBBS కాలేజ్ ఏవైతే ఉన్నాయో మరి దవావో మెడికల్ కాలేజ్ అని అక్కడ చాలా ఫేమస్, చాలా మందికి సీట్లు వస్తూ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్లైటే మార్గం. మరి సముద్రాలలో ఉన్నటువంటి ఏదైతే పడవలు గిడవలు అవన్నీ నడవాయి ఖచ్చితంగా, ఎందుకంటే అవి చాలా మహాసముద్రాలు కాబట్టి అవి దాటాలంటే అంత ఈజీ కాదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఇలాంటి టెక్నికల్ సమస్యలు వస్తూ ఉంటే మరి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పరిస్థితి, అలాగే విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి NRIలు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? వాళ్ళు బిక్కు అనుకుంటే ఎక్కుతున్నారట ఫ్లైట్లో. మరి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని మరి మళ్ళీ మేము తిరిగి వస్తామో లేదో ఇంటికి అన్న రేంజ్లో భయపడుకుంటూ విమానాలు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరి వీటిపైన అయితే ఖచ్చితంగా ఆయా సంస్థలు అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇలాంటి ప్రమాదాలు అయితే మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలైతే మనం అందరం కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కావచ్చు, కాంపన్సేషన్ కావచ్చు ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటివి కాకుండా సంస్థలు అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మనం అందరం కోరుకుందాం. ఇంకా